యావరేజ్ స్టాక్ జాలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. సూపర్ స్టార్ మిస్టర్ టాలీవుడ్ మహేష్ బాబు టాక్తో సంబంధం లేకుండా తన క్రేజ్తో సినిమాలను టాప్లో పెట్టే హీరోస్లో మహేష్ అండ్ ఎవరెస్ట్. అయితే ఇవాళ స్టార్ ఇంటూ ద టాప్ లీగ్ సిరీస్లో ఇవాళ మహేష్ బాబువి మాట్లాడుకుందాం. ఆ సినిమాలు ఏంటి, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయని. దీంట్లో మనం వేరే హీరోలు కూడా పెట్టాం, ఒక లుక్ వేయండి చూడండి వాళ్ళు. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సినిమా ఎలా ఉన్నా, డైరెక్టర్ ఎవరైనా, ఆల్బమ్ సౌండ్ చేయకపోయినా, హైప్ ఉన్నా లేకున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాక్ సినిమాని టాప్లో పెట్టే చాలా అరుదైన హీరో మన మహేష్ అన్న. ఆయన ఫిల్మోగ్రఫీ రేంజ్ ఎవ్వరికి లేదు, ఆయన పుల్ ఎవ్వరికి రాదు. అయితే కెరీర్లో ఫస్ట్ టాప్లోకి వచ్చిన ఫిలిం కల్ట్ క్లాసిక్ ఒక్కడు. ట్విన్ సిటీస్ని ఊపేసిన సినిమా. బాబు హైదరాబాద్కి నవాబ్ అయిన వేళ ఆడియన్స్ ఇంక్లూడింగ్ ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ లైక్ గురూజీ, జక్కన్న వీళ్ళందరినీ ఆ మేకింగ్ సీన్స్ షాక్ చేశాయి. రైటింగ్ స్కిల్స్ని మార్చేలా చేశాయి. ఆ సెట్ పీసెస్కి, ఆ స్టఫ్కి ఫిదా అయిపోయారు. మాస్కి రీడెఫినేషన్లో మారింది. మా మామ వాళ్ళు అన్న వాళ్ళు ఒక్కడ ఎఫోరియా మానియా చెప్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. హైదరాబాద్నే ఫేమస్ చేశారా అని ఎలివేషన్స్ ఇస్తారు. క్రేజీ అనిపిస్తుంది. అయితే ఒక్కడు ఆ టైంలో 23 కోట్ల షేర్తో ఇంద్రా తర్వాత టాప్ 2 బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత ద రియల్ ట్రెండ్ సెట్టర్, పాత్ బ్రేకర్, ఓజీ ఆఫ్ సెన్సేషన్, సౌత్ని నార్త్ని షాక్ చేసిన సినిమా పోకిరి. ఫ్లాప్ టాక్తో స్టార్ట్ అయ్యి ఆల్ టైమ్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అయిన ఒకే ఒక్క సినిమా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. ట్రేడ్ని సర్ప్రైజ్ చేసింది ఆ రికార్డ్స్ అండ్ ఫుట్ ఫాల్స్తో. ఆల్రెడీ మహేష్ బాబు రేర్ రికార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ వీడియోలో అన్ని మాట్లాడాం, చూడని వాళ్ళు ఒక లుక్ వేయండి. ప్రిన్స్ని సూపర్ స్టార్ని చేసి నెంబర్ 1 రేస్లోకి తెచ్చిన పోకిరి 40 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అయింది. నెక్స్ట్ థర్డ్ టైం ఈ ఫీట్లోకి కంబ్యాక్ బ్లాక్ బస్టర్ దూకుడుతో ఎంటర్ అయ్యాడు బాబు. ఈ సినిమా మన టాలీవుడ్ పైన మామూలు ఇంపాక్ట్ చూపించలే. ఆ టైంలో అన్ని డబ్బుడు ఫిల్మ్స్ హిట్ అవుతున్నాయి. టాలీవుడ్ నుండి భారీ బ్లాక్ బస్టర్ లేదు ఆ టైంలో. అప్పుడు పడింది దూకుడు. ఓవర్సీస్లో అయితే పెను సంచలనం. అన్ని ఏరియాస్లో మగధీర సినిమాకి దగ్గరగా వెళ్ళిపోయింది. పర్ఫెక్ట్ కమర్షియల్ బొమ్మ అవ్వడం, పీక్ ఎంటర్టైన్మెంట్ అండ్ మ్యాసివ్ రెస్పాన్స్ ఉండడంతో లాంగ్ రన్లో 57 కోట్ల షేర్తో 100 కోట్ల గ్రాస్ దాటి టాప్ 2 బ్లాక్ బస్టర్ అయింది. కమర్షియల్ సినిమాకే న్యూ ఆర్క్ని తీసుకొచ్చి రచ్చ చేసింది. అప్పుడు భయానికి మీనింగే తెలియని అండ్ ద ఫోర్త్ వన్, ఆ తర్వాత సినిమానే యూత్లో మాస్ ఆడియన్స్లో ఒక మార్క్ని తీసుకొచ్చింది. ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ని మెంటల్ ఎక్కించిన సినిమా. ఇప్పటికీ ఎన్ని సినిమాలు మాస్ క్యారెక్టరైజేషన్స్తో వచ్చినా సూర్యాబాయిని మ్యాచ్ చేయలేకపోతున్నాయి. ఆ రేంజ్లో ఇంప్రెస్ చేసి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది బిజినెస్ మ్యాన్. ముంబైని పోయించడానికి వచ్చాను. బిజినెస్ మ్యాన్ క్రేజ్, హైప్ మామూలుగా ఉండేది కాదు. మస్తు హల్చల్, ఓపెనింగ్స్, సెలబ్రేషన్స్ క్రేజీ. అసలు మహేష్ బాబులో ఒక కొత్త కోణాన్ని బయటికి తీసుకొచ్చింది బిజినెస్ మ్యాన్. ఫ్యాన్స్కి అయితే మళ్ళీ అలా చూడాలని ఎప్పటి నుండో కోరిక. రీల్స్కి చూసాం కదా ఏ రేంజ్లో రెచ్చిపోయారో. ఇప్పటికీ అందరికీ హై ఇస్తానే ఉంది బిజినెస్ మ్యాన్ అండ్ ఆ డైలాగ్స్. అప్పుడు 42 కోట్ల వరకు షేర్ కొట్టి టాప్ 3 హిట్ అయింది ఆఫ్టర్ మగధీరాన్ దూకుడు. అలా 4th టైం ఈ టాప్ 3 కేటగిరీలోకి వచ్చాడు బాబు. తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడ్డాక పర్ఫెక్ట్ నోబుల్ ఇంటెన్షన్ శ్రీమంతుడు. ఊరిని దత్తత తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతారు అనుకున్నారా? అలా వచ్చి ఇంకా కొనసాగుతున్నాడు. శ్రీమంతుడు ఇంకా ఇన్స్పైర్ చేస్తానే ఉంది జనరేషన్ని. ఆ టైంకి నోవెల్ అండ్ ఫ్రెష్ అటెంప్ట్ శ్రీమంతుడు. బాహుబలి టైంలో వచ్చి కూడా ఇండస్ట్రీ హిట్ అయింది. రైటింగ్ పరంగా యూనిక్ ఆస్పెక్ట్ని తెచ్చింది టాలీవుడ్కి. 85 కోట్ల షేర్తో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్. అండ్ ద లాస్ట్ వన్, సరిలేరు నీకెవ్వరు. వింటేజ్ మహేష్ అన్నని బయటికి తీసుకొచ్చి సంక్రాంతికి ఫుల్ హల్చల్ హంగామా లేపింది. చాలా ఏళ్ళకి బాబులో యాక్టివ్ ఎనర్జీ అండ్ ఈస్ చూసాం. ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. వాటర్ రైమింగ్ ప్రసాద్ గారు వస్తా మళ్ళీ ఫ్లో ఆగట్లా. క్లాష్ లో వచ్చి కూడా టాక్ అంతలా పడకపోయినా టాప్ లో పెట్టాడు. తెలుగు స్టేట్స్ లో బాహుబలిని దాటి రేర్ రికార్డ్ పెట్టింది. దాంతో 138 కోట్ల షేర్తో తెలుగు వర్షన్స్ లో అప్పుడు టాప్ 3 బ్లాక్ బస్టర్ అయింది ఆఫ్టర్ బాహుబలి 2 అండ్ అలవైకుంఠపురంలో. తర్వాత రీజనల్ పరంగా సర్కార్ పాట కూడా టాప్ 3లోకి వెళ్ళినా ఓవరాల్గా వెళ్ళలే కాబట్టి కన్సిడర్ చేయట్లే. అలా 6 టైమ్స్ ఈ లీగ్లోకి వచ్చాడు. హైయెస్ట్ రికార్డ్ ఇది మన టైర్ 1 హీరోస్లో. ఇదిగా కొనసాగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఎలాగో SM29 కాబట్టి ఆ తర్వాత సినిమాలు సాలిడ్ లైనప్లో ఉన్నందువల్ల పక్క వచ్చేస్తే అన్ని టాప్లోకి. నార్మల్ రీజనల్ కంటెంట్తోనే టాక్ ఎలా ఉన్నా టాప్లో పెడతాడు. తర్వాత అన్ని ఇంకా పాన్ ఇండియా పాన్ వరల్డ్ కంటెంటే చూసుకోమల్లా. ప్రపంచాన్ని లేద్దాం అనుకుంటున్నాను సార్. సో అది గైస్ మ్యాటర్. మన స్టార్ ఇంటూ టాప్ లీగ్ సిరీస్లో మహేష్ బాబు ఫీట్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి వీటిలో మీరు థియేటర్స్లో చూసిన సినిమాని మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.